అందరికీ నమస్కారం. నేను మీ బీసారెడ్డి. ఇంతకు ముందులాగా నేను కొంచెం దూకుడుగా మాట్లాడట్లేదు. తగ్గిచ్చేశాను. ఎందుకంటే దాదాపుగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మనం ఏదన్నా ఉంటే ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ప్రజలకు చూపిస్తే చాలు. ఇంకా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని వీళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదనేది డిసైడ్ అయిపోయాను. పైగా ఏందంటే వయసొచ్చేసింది. ఈ వయసులో మనల్ని చూసి ఎవరన్నా నేర్చుకోవాలి గానీ మనల్ని ఇంకొకరు అసహించుకోవటమో, తప్పుపడటం అనేది కరెక్ట్ కాదు. కానీ వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి 2 సార్లు ఎమ్మెల్యే నగిరి నుంచి. దాదాపుగా 20 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉంది. ఈవిడ నోటి నుంచి వచ్చే మాటలు ఎదుటి వాళ్ళని అంటే ఎవరికన్నా మనుషులైనోళ్ళు ఎవరన్నా ఆవిడ పక్కన గాని ఉంటే నిజంగా అక్కడే ఖండించాలి. కానీ ఆవిడ మాటలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే, ఈ రోజుటికి కూడా దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు, అన్ని పార్టీలోళ్ళు ఈమెనే టార్గెట్ చేస్తారు. కొంచెం నోరు తగ్గించుకోమ్మా అని కూడా చెప్తారు. మహిళ కాబట్టి మన కూటమి ప్రభుత్వం కూడా ఈవిడ పట్ల చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. ఆవిడని అరెస్ట్ చేయొచ్చు ఎప్పుడో. ఆవిడ చాలా అవినీతికి పాల్పడింది. అది వేరే విషయం. కానీ ఎందుకని మహిళ ఎందుకు రోడ్డున పడుతుంది? అందులో మా ప్రభుత్వం మహిళలకి గౌరవం ఇస్తుంది. అందుకే ఫ్రీ బస్ పెట్టింది. ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఈవిడని కొంచెం పట్టించుకోకుండా వదిలేశారు. దీన్ని అలుసుగా తీసుకొని నన్నేమి పీకలేరు. ఆవిడ మాటల్లోనే అది. నన్నేం చేయలేరు. నన్ను చేయాలంటే చాలా గట్స్ కావాలని చెప్పి ఆవిడ బహిరంగంగానే మాట్లాడుతూ ఉంది. మొన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయనకు అసలుకి ఎథిక్స్ లేవు. తమిళనాడులో లాగా డిఎంకేకి అన్నా డిఎంకేకి వచ్చిన సీట్లు కానీ వచ్చుంటే ఈయన ఏదో ఒక రకంగా దూరిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయనకు అసలు ఎథిక్సే లేవు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆవిడకి ఆ కృతజ్ఞత ఉందా లేదా అనేది పక్కన పెడితే, అసలుకి రోజా గారు మీకు అసలుకి ఎథిక్స్ ఉన్నాయా? మీరు నేరుగా పోయి సపోర్ట్ చేసింది డిఎంకేకి. మీ పార్టీ సిద్ధాంత ప్రకారమో లేకపోతే మీ పార్టీ ఆదేశాల ప్రకారమో మాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడా నోరు తెరిచి మాట్లాడట్లేదు. ఆయన గురించి మనం ఎలాంటి విమర్శలు చేయకూడదు. ఆయన తప్పు లేదు ఇందులో నాకు తెలిసినంత వరకు. మీరు పోయి డిఎంకేకి సపోర్ట్ చేశారు. చాలా సభల్లో తిరిగారు, ప్రచారం చేశారు. డిఎంకే ఓడిపోయినప్పుడు నీకు అసలు ఎథిక్స్ ఉందా? చంద్రబాబు నాయుడు గారి దాకా ఎందుకు, మీకుందా ఎథిక్స్? ఓడిపోయిన దానికి చింతిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, విజయ్ గారికి ఆయన అభినందించాలి, చాలా పోరాటం చేసేవయ్యా, గెలిచేవయ్యా అని. అది పక్కన పెట్టేసి విజయ్ గారిని భుజాన వేసుకొని ఈయన జగనన్న ఫోటో ఎత్తాడు, జగనన్న చొక్కా వేసుకున్నాడు, జగనన్న లాగే నడిచాడు, జగనన్న లాగే మాట్లాడాడు కాబట్టి సీఎం అయిపోయాడు. మరి నువ్వు వెళ్ళి స్టాలిన్ గారికి చెప్పొచ్చు కదా, ఆ ఉదయనిధి స్టాలిన్కి చెప్పొచ్చు కదా, లేకపోతే డిఎంకేలో ఉండే నాయకులందరికీ కూడా చెప్పొచ్చు కదా, మీరు కూడా మా జగనన్న ఫోటో పెట్టుకోండి, మీరు గెలిచేస్తారు, అదిగో విజయ్ కూడా గెలుస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఫోటో పెట్టుకోండి అని చెప్పి విజయ్ని ఓడించాలి కదా మీరు డిఎంకే తరఫున ప్రచారం చేసినప్పుడు. కనీసం ఎథిక్స్ అనేది మీకుందా? అసలుకి బేసిక్గా ఉందా? నువ్వేమో పోయి ప్రచారం చేసి వచ్చి ఇక్కడ విజయ్ భజన చేస్తున్నావంటే నిన్నేమనుకోవాలో నిన్ను అభిమానించే వాళ్ళ విజ్ఞతకి మీ పార్టీకి వదిలేస్తున్నాం. మేమేం మాట్లాడలేము, దీని మీద కామెంట్స్ చేయలేము. ఎందుకంటే మాకు సభ్యత సంస్కారం అనేవి ఏడ్చినాయి కాబట్టి. ఇక రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు. మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చూసి నేర్చుకోరా విజయ్ని చూసి అన్నారంట. అంటే చాలా ఘోరమైన పదం అది, నేనేం కాదనట్లేదు. సరే, మీ వ్యక్తిత్వం అలాంటిది. వాస్తవంగా చెప్పాలంటే మీరు చూసి నేర్చుకోవాలి. తమిళనాడులోనే జయలలిత గారు, మీరన్నా సింపుల్గా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు, టికెట్ తెచ్చుకున్నారు, ఫస్ట్ టైం గెలిచారు, రెండోసారి మంత్రి పదవి తీసేసుకున్నారు. ఈ రోజుకి కూడా
వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ అని మీకు మీరే ముద్ర వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో గౌరవప్రదంగానే చూసుకున్నాడు ఇంతవరకు. కానీ జయలలిత మీలాంటి నటే మీరే చెప్పుకుంటుంటారు కదా, జాతీయ అవార్డులు వచ్చిన వాళ్ళని, వరల్డ్ రికార్డులు సృష్టించిన వాళ్ళని కూడా నా సహజ నటి, నా సహజ నటులు అని చెప్పుకుంటుంటావు కదా. సో నీ సాటి నటే జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. మీరేంటి ఇంత దరిద్రంగా తయారయ్యారు? ఈరోజు రాష్ట్రంలో ఒక పసిబిడ్డని అడిగినా చెప్తాడు, వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు రావడానికి కారకులు ఎవరు అంటే మొట్టమొదటి పేరు మీరే చెప్తారు. వైఎస్ఆర్సీపీ సర్వనాశనం అయిపోవడానికి రోజా గారి నోటి దురుసు. రోజా గారి వల్లే వైఎస్ఆర్సీపీ సర్వనాశనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారో ఏం చేశారో, 12 ఏళ్ళు పోరాటం చేశారు. ఆయన ఒక 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని కూటమిని అధికారంలోకి తీసుకొచ్చాడు. మీరేం చేశారు? మీ పార్టీని సర్వం సంకనాకిచ్చేసి మీరు మాత్రం హ్యాపీగా గుడులు గోపురాలు అవన్నీ తిరుగుతూ వాళ్ళని వీళ్ళని బూతులు తిడుతూ కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ రోజుకు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విలువకి కృతజ్ఞతగా ఇకనైనా సరే నేను పార్టీ కోసం పనిచేయాలి, నన్ను 10 మంది అభిమానించాలి. మీ పార్టీలోనే దాదాపుగా 90% మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే దానికి కారణం మీ నోటు. ముందు దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే కృష్ణారామ అనుకుంటా నేను ఎడన మూల కూర్చోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఏదో విజయ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారో అది మీ పార్టీకి అంటుకుంది. పార్టీ మైనస్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడా మాట్లాడలా. పార్టీ అఫీషియల్స్లో ఎక్కడ కూడా మేము పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, మేము ప్రచారం చేస్తున్నాం అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు తప్పుపట్టాల్సింది, మీలాంటి ఎథిక్స్ లేనటువంటి వ్యక్తుల్ని ఈరోజు తప్పుపట్టాలా. మీ వల్ల ఒక వ్యవస్థే సర్వనాశనం అయిపోతుంది. దానికి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి త్యాగం వల్ల ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అనేక రకాలైన ప్రాజెక్టులు వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, సంక్షేమాలు వెళ్తున్నాయి. ఒక్క పవన్ కళ్యాణ్ గారు చేసింది ఇదంతా. నీ సాటి నటుడే అంటే నువ్వు చెప్పుకుంటావు కాబట్టి, అందరికంటే నేనే గొప్ప అంటావు కాబట్టి, మరి నువ్వు కూడా ఆ స్కూల్ నుంచే వచ్చావు, ఆ ప్లాట్ఫామ్ నుంచే వచ్చావు. నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? జయలలితనో, పవన్ కళ్యాణ్ గారినో, నందమూరి తారక రామారావు గారినో, ఇంకా చాలామంది ఉన్నారు ఈ సినీ రంగం నుంచి వచ్చి చాలా చాలా గొప్ప పేరు సాధించిన వాళ్ళని. వాళ్ళని చూసుకోవాలి. కానీ ఈరోజు నీ ఫోటో పెట్టి నీ ఫోటో పక్కన సేమ్ పని ఫోటో పెడుతున్నారు. ఆ విధంగా నువ్వు ఎందుకు దిగజారిపోయావు? దయచేసి ఏంటంటే సిగ్గు తెచ్చుకో. ఇకనైనా సరే పవన్ కళ్యాణ్ గారిని చూసి, విజయ్ గారిని చూసి, విజయ్ గారు కూడా సొంతంగా పార్టీ పెట్టి ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు. నువ్వేంటి వాళ్ళకి వీళ్ళకి భజనలు చేసుకుంటా, పార్టీ పురుగు గంగపాలు చేస్తా, ప్రజల చేత నానా బూతులు తిట్టించుకుంటా. ఆత్మపరిశీలన చేసుకుంటే ఇకనైనా బాగుంటుంది. మాలాంటి సామాన్యులే ఇక నుంచి మాట్లాడకూడదు, మర్యాదగా ఉండాలి, మనల్ని అభిమానించాలి కానీ మనల్ని ద్వేషించకూడదు అని చెప్పి మాలోనే మార్పు వస్తే, ఇక నువ్వు మారలేదు అంటే ఇక అది నీ కర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.